ఒక అండం పెరిగిన తర్వాత కూడా కరెక్ట్ గా విడుదల కాలేదు అన్నది ప్రాబ్లం కొంతమంది ఫేస్ చేస్తూ ఉంటారు. దీన్నే ల్యూటినైజ్డ్ అన్రప్చర్డ్ ఫాలికల్ సిండ్రోమ్ అంటారండి. షార్ట్ ఫామ్ లో చూసినట్టయితే LUF. అందరికీ నమస్తే, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, LB నగర్, హైదరాబాద్ అండి. సో ఇక్కడ ఎక్కువగా మనం ఎటువంటి కపుల్స్ ని నోటీస్ చేస్తాం అంటే ఎవరికైతే వాళ్ళకు బేసిక్ టెస్ట్స్ లో స్కాన్ బానే ఉంది, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి, భర్త కణాల పరీక్ష కూడా అంతా బానే ఉంది అన్న వాళ్ళకి చిన్న ట్రీట్మెంట్ తో స్టార్ట్ చేద్దామని చెప్తారు డాక్టర్. దాన్నే ఓవ్యులేషన్ ఇండక్షన్. సో ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ లో ఏం చేస్తామంటే మేము మెడిసిన్స్ లేదా 1 or 2 ఇంజెక్షన్స్ ఇచ్చి ఒక ఎగ్ పెరుగుతుందా లేదా మానిటర్ చేస్తాం స్కాన్స్ లో. ఆ ఫాలికల్ సైజు, ఆ పెరిగే ఎగ్ సైజు ఒక 18-20 మిల్లీమీటర్ల సైజు రీచ్ అయిన తర్వాత అది బ్రేక్ అవ్వడానికి, ఎందుకంటే మనకు బయట బ్యాగ్ బ్రేక్ అయితేనే లోపల ఉన్న ఎగ్ బయటకు వస్తుంది. సో ఆ బ్యాగ్ బ్రేక్ అయిపోవడానికి ఒక ఇంజెక్షన్ ఇస్తాం, దాన్ని ట్రిగర్ షాట్ అని అంటారు. సో ఈ ట్రిగర్ షాట్ HCG లేదా కొంతమంది డెకాపెప్టిన్ లాంటి ఇంజెక్షన్స్ ఇస్తాం. ఇది ఇచ్చిన తర్వాత కూడా డాక్టర్ ఏమంటారంటే మళ్ళీ ఒకసారి స్కాన్ కి రండి, ఈ ట్రిగర్ షాట్ వర్క్ అయిందా లేదా, ఆ బ్యాగ్ బ్రేక్ అయిందా లేదా చూద్దాము అని అంటారు. మాక్సిమం ఒక 70%, 80% కేసెస్ లో అనుకున్న తీరులో ఆ బ్యాగ్ అన్నది బ్రేక్ అయిపోతుంది. సో బ్రేక్ అయిన వెంటనే లోపల ఉన్న ఎగ్ రిలీజ్ అయినట్టుంది, భర్త భార్య ఈ టైంలో కలిస్తే బెస్ట్ ఛాన్సెస్ ప్రెగ్నెన్సీకి అని అడ్వైస్ చేయడం జరుగుతుంది. బట్ కొన్ని కేసెస్ లో వాళ్ళకి ఆ పెరిగిన ఎగ్, ఆ బ్యాగ్ బయట బ్యాగ్ బ్రేక్ అవ్వదు, స్కాన్ లో కనపడదు ఆ బ్రేకేజ్. ఇన్ఫాక్ట్ ఇంకా సైజులో పెద్దగా పెరిగిపోయి 28-30 మిల్లీమీటర్ల సైజులో కూడా పెద్దగా పెరిగిపోయి అలానే రౌండ్ గా స్కాన్ లో కనపడుతూ ఉంటుంది. సో దీన్ని ల్యూటినైజ్డ్ అన్రప్చర్డ్ ఫాలికల్ అని అంటున్నాం. అంటే ఒక ఎగ్ మెచ్యూర్ అయ్యి ఉంది, లోపల ఉంది, ఆ బ్యాగ్ కూడా అన్ని హార్మోన్స్ కి రెస్పాండ్ అయింది, బట్ బయట బ్యాగ్ బ్రేక్ అవ్వకపోవడం వల్ల ఎగ్ లోపల ట్రాప్ అయిపోయింది. సో అలాంటి సిచ్యువేషన్ లో మనం ప్రెగ్నెన్సీకి ఎలా ట్రై చేస్తాం? అసలు ఇటువంటి ప్రాబ్లమ్ ఎవరెవరు ఫేస్ చేస్తారు, ఎటువంటి కపుల్స్ లేదా లేడీస్ లో ఏ ప్రాబ్లమ్స్ ఉంటే ఇది అవ్వచ్చు అన్న ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి PCOD అండి. సో PCOD ఇప్పుడు కొత్తగా దాన్ని PMOS అని అంటున్నారు. సో అటువంటి కండిషన్, నీటి బుడగల సమస్య ఉండే లేడీస్ లో హార్మోనల్ వ్యత్యాసం వల్ల కొన్నిసార్లు, అందరికీ అనను బట్ కొంతమందిలో ఫాలికల్ ఎగ్ మంచిగానే పెరుగుతుంది కానీ అది ఫైనల్ స్కాన్ లో ట్రిగర్ షాట్ ఇచ్చిన తర్వాత కూడా బ్రేక్ అవ్వకపోవచ్చు. సో 1 is PCOD. సెకండ్ వచ్చేసి ఎవరెవరికైతే ఆ కింద గర్భసంచి అండాశయాలు ఉన్న రీజన్ ని బాడీలో పెల్విస్ అంటాం. సో ఆ పెల్విస్ లో బాగా ఎక్కువగా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, అతుకులు ఉన్నాయనుకోండి లోపల, వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. థర్డ్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్. గర్భసంచి లోపల ఉండాల్సిన పొర ట్యూబ్స్ ద్వారా వెళ్ళి బయట అంతా వేరే వేరే చోట్లలో కూర్చుంటుంది. సో అలాంటి కండిషన్స్ లో కూడా ఎగ్ ప్రాపర్ గా రిలీజ్ అవ్వకపోవచ్చు. అండ్ లాస్ట్ వచ్చేసి ఏవన్నా థైరాయిడ్ సమస్యలు లేదా ప్రొలాక్టిన్ అన్న హార్మోన్ చాలా హైగా ఉండడం బాడీలో, సో ఇలాంటి ఫీచర్స్ ఉంటే కూడా ఎగ్ ప్రాపర్ గా రిలీజ్ అవ్వదు. ఇలాంటి ప్రాబ్లం ఉన్న వెంటనే ఇంకా అట్లాంటి కేసెస్ లో మరి ప్రెగ్నెన్సీ రాదా, అందుకనే ప్రెగ్నెన్సీ ప్రతి మంత్ వాళ్ళకు ట్రై చేస్తున్నా రావట్లేదా అని అడుగుతారు. సో అలా జరుగుతుంది అని ఒక నెల కనపడినంత మాత్రాన ప్రతి నెల అదే జరుగుతుందని కూడా గ్యారంటీ లేదు. మేబీ కొన్ని నెలల్లో కరెక్ట్ గా రిలీజ్ అవుతుండొచ్చు, కొన్ని నెలల్లో మాత్రమే ఈ ప్రాబ్లం ఉంటూ ఉండొచ్చు. ఎప్పుడైతే ఈ ప్రాబ్లం ఉంది అని ఒక నెలలో మాకు ఏర్పడితే మేము నెక్స్ట్ మంత్ ప్రోటోకాల్ లేదా ప్లాన్ అన్నది కొంచెం మారుస్తాం. ఏమేం చేస్తాం, మళ్ళీ వెనక్కి వెళ్ళి థైరాయిడ్ సమస్య కానీ ప్రొలాక్టిన్ లెవెల్స్ నార్మల్ ఉన్నాయా లేదా చూసుకుంటాము. ఇది కాకుండా కొన్ని చేంజెస్, మార్పులు చేస్తాం ప్రోటోకాల్లో. ఎటువంటి మార్పులు? టాబ్లెట్సే కాకుండా కొన్ని ఇంజెక్షన్స్ కూడా యాడ్ ఆన్ చేస్తాం ఎగ్ గ్రోత్ కి. దానివల్ల కరెక్ట్ గా ఎగ్ పెరుగుదల జరిగి ఫైనల్ గా మనం అనుకున్నట్టు రెస్పాండ్ అయ్యి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. సెకండ్ వచ్చేసి ట్రిగర్ షాట్ లో స్లైట్ మార్పులు. సింగిల్ ట్రిగర్ HCG ఎక్కువగా మనం ఇచ్చే అలవాటు ఉంటుంది ఎవరికైనా కూడా. HCG తో పాటు ఒక డ్యూయల్ ట్రిగర్ అని చెప్పేసి ఇంకొక ట్రిగర్ షాట్, దాన్ని GnRH ఎగోనిస్ట్ అంటాం, ఆ ఇంజెక్షన్ ని కూడా యాడ్ ఆన్ చేసి ఇవ్వచ్చు. థర్డ్ ఇంకొకటి టిప్ ఏంటి అంటే, ఈ ట్రిగర్ షాట్ కి కనీసం ఒక 24 గంటల ముందు ఒకటి GCSF అని ఇంజెక్షన్ ఉంటుందండి. అది కూడా పొట్టకి ఇప్పించి 24 గంటల తర్వాత మనం ఇది చేయగలిగితే
ఛాన్సెస్ ఆఫ్ రప్చర్, ఆ బ్యాగ్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఇంక్రీజ్ చేయొచ్చు. సో అందుకనే ల్యూటినైజ్డ్ అన్రప్చర్డ్ ఫాలికల్ అంటే అండం బ్రేక్ అవ్వట్లేదు, రిలీజ్ అవ్వట్లేదు అన్నది పెద్ద ప్రాబ్లం కాదు. బట్ కొంతమంది నేను చెప్పిన వాటిల్లో ఈ రిస్క్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళలో కొంచెం ఈ ఫినామినన్ మనం చూస్తూ ఉండొచ్చు. అలా చూసిన వాళ్ళలో ఆటోమేటిక్గా నెక్స్ట్ మంత్ మేము ట్రై చేసేటప్పుడు ఈ చిన్న మార్పులు చేసి ఎలాగోలాగా ఆ ఫాలికల్ బ్రేక్ అయ్యి ఎగ్ రిలీజ్ అయ్యేలాగా చేయగలుగుతున్నాం. IVF లేదా టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్లో అండాశయాల నుంచి అండాలు బయటికి తీసిన రోజు లేదా ఆ తర్వాత ఒక ఫ్యూ డేస్ వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫుడ్ ఎలాంటివి తీసుకోవాలి. సో ఇప్పుడు ఏదైనా IVF సెంటర్లో రోజు లేదా వారానికి ఒక 2-3 సార్లన్నా పికప్స్ అంటాం దాన్ని మనం, ఓవం పికప్ లేదా ఊసైట్ ఎగ్ రిట్రీవల్ అంటూ ఉంటాం దాన్ని. సో దీంట్లో ఏం చేస్తాము అంటే లేడీకి మత్తు ఇచ్చి తన అండాశయాల్లో నుంచి నీరు తీసి ఆ నీరులో మనం ఎగ్స్ వెతుక్కుంటాం. సో అటువంటి ట్రీట్మెంట్ లేదా ప్రొసీజర్ అన్నది మనకు ఒక 10 minutes లేదా మాక్సిమం 15 minutes పట్టచ్చు ఆ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత అదే రోజు మనం లేడీని ఒక ఫ్యూ అవర్స్ తర్వాత డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేస్తాం. అడ్మిషన్ అవసరం ఉండదు. సో ఇలా డిశ్చార్జ్ చేసి పంపించేటప్పుడు తన రిలేటివ్స్ కావచ్చు, తను కావచ్చు, కొన్ని డౌట్స్ అడుగుతూ ఉంటారు. అంటే రెస్ట్ తీసుకోవాలా మేడం, ఏదన్నా అవాయిడ్ చేయాలా, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అని చెప్పి. సో వాటి గురించి వాళ్ళు మాట్లాడతాను. సో అందరికీ కూడా మేము జనరల్గా ఇక్కడ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రెస్ట్ తీసుకోండి అంటాం. అట్లీస్ట్ ఒక 1-2 days అయితే ఖచ్చితంగా. వాళ్ళు జాబ్ గోయింగ్ అయితే లీవ్ పెట్టుకోండి అంటాము. ఇంట్లోనే హౌస్ మేకర్స్ అయితే మాత్రము ఇంట్లో కూడా కొంచెం ఎక్కువ ఇంట్లో పనులు చేయకుండా ఒక 2 days అయితే రెస్ట్ లో ఉండండి అంటాం. బరువైన వస్తువులు ఏవి కూడా ఎత్తకూడదు అని చెప్తాం. థర్డ్ వచ్చేసి ముఖ్యంగా సెక్షువల్ ఇంటర్కోర్స్ అవాయిడ్ చేయాలి. భర్త భార్య పీరియడ్ వచ్చినంత వరకు కలవద్దు. ఎందుకు ఈ విషయం చెప్తాము అంటే కలవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ లేదా రిస్క్ ఎక్కువ అవుతుంది. ప్లస్ తన అండాశయాలన్నీ కూడా కొంచెం సైజెస్ లో పెద్దగా ఉంటాయి ఇప్పుడు మనం ఇచ్చిన ఇంజెక్షన్స్ వల్ల. వాటి వల్ల ఏమవుతుందంటే సడన్ గా ఏదైనా సిస్ట్ బ్రేక్ అయ్యి బ్లీడింగ్ అవ్వడం అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. కాబట్టి భర్త భార్య చెప్పినంత వరకు, అంటే డాక్టర్ అది పీరియడ్ వచ్చినంత వరకు కావచ్చు లేదా ఇంకా ఎక్స్టెండెడ్ టైం పీరియడ్ కావచ్చు, మీ యొక్క డాక్టర్ అడ్వైస్ చేస్తారు ఎప్పటి వరకు భర్త భార్య కలవకుండా దూరం ఉండాలి అని చెప్పేసి. సో అది అవాయిడ్ చేయాలన్నమాట. థర్డ్ వచ్చేసి ప్రాపర్ హైడ్రేషన్, అంటే మంచిగా వాటర్ తాగుతూ ఉండడం. ఫ్లూయిడ్ ఇంటేక్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎంత స్ట్రెస్ చేస్తే అంత బెటర్. కనీసం ప్రతిరోజు ఒక 2 నుంచి 3 లీటర్ల బాటిల్, ఒక 1 liter బాటిల్ పెట్టుకొని ఒక 2-3 times దాంట్లో వాటర్ తాగుతూ ఉండాలి ఆ లేడీ. సో ప్రాపర్ హైడ్రేషన్ అనేది థర్డ్ వన్ అనమాట. ఫోర్త్ వచ్చేసి ఫుడ్ గురించి మాట్లాడితే మత్తు ఇచ్చి చేస్తాం కాబట్టి ఈ ప్రొసీజర్ ఫ్యూ అవర్స్ వరకు లేదా ఆ రోజంతా తనకు డైజెస్టివ్ సిస్టమ్ కొంచెం స్లో లేదా స్లగ్గిష్ గా ఉంటుంది. అందుకని హెవీ ఫుడ్ తీసుకోకుండా బ్లాండ్ ఫుడ్స్, ఎక్కువ కారం లేనివి, ఉప్పు ఎక్కువగా వేసుకొని టైప్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవాలి. అంటే బనానా తీసుకోవచ్చు, బ్లాండ్ సూప్స్ తీసుకోవచ్చు. సో ఇలాంటివి ఏమన్నా ఆ 1 day వరకు అయితే మెయింటైన్ చేసి తర్వాత నిదానంగా రెగ్యులర్ డైట్ లోకి ఇంట్లో ఏం చేసుకున్నారో అది తీసుకోవచ్చు అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ రిచ్ డైట్ ఉండాలి. అంటే ఏ ఫుడ్ అయితే మీరు తీసుకుంటున్నారో ఆ ఫుడ్ లో హై లెవెల్ ప్రోటీన్ ఉండాలి. ఈజీగా అందరికీ యాక్సెసిబుల్ ఇస్ ఎగ్స్ అనమాట. సో ఎగ్స్ లో కూడా బయట ఎగ్ వైట్ తెల్లపాటు అది తీసుకుంటే చాలా మంచిది ఈ టైంలో. సెకండ్ వచ్చేసి మళ్ళీ మీకు ఫిష్ కావచ్చు, చికెన్ కావచ్చు, మీట్ కావచ్చు, లేదా ఈవెన్ సూప్స్, నాన్ వెజ్ తో తయారు చేసిన సూప్స్ కావచ్చు. సో ఇవన్నీ ఏవేవైతే ప్రోటీన్ కంటెంట్ లో హై ఉంటాయో అవన్నీ తీసుకోవడం చాలా మంచిది. లాస్ట్ వచ్చేసి వాళ్ళు చెప్పిన మెడిసిన్స్, అంటే ఏవేవి ప్రొసీజర్ అయిన వెంటనే డిశ్చార్జ్ చేసేటప్పుడు మెడిసిన్స్ అడ్వైస్ చేస్తామో అవి ఇగ్నోర్ చేయకుండా, మిస్ చేయకుండా కరెక్ట్ గా వాటిని టైం టు టైం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కంప్లీట్ అయ్యాక మెడిసిన్స్ అన్ని కూడా చాలా మందికి ఒక 4-5 days లో వాళ్ళకి పీరియడ్ అన్నది వచ్చేస్తుంది. మళ్ళీ వచ్చిన తర్వాత డాక్టర్ని కలిసి వాళ్ళు ఫర్దర్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. కొంతమందికి ఏమవుతుందంటే అదే మంత్లో అండాలు తీసిన రోజు నుంచి ఒక 3 రోజుల తర్వాత కావచ్చు, లేదా కొంతమందికి 5 రోజుల తర్వాత కావచ్చు, తయారైన ఎంబ్రియోని అదే మంత్ లో కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. దాన్ని ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే కొంచెం ఇన్స్ట్రక్షన్స్ నేను చెప్పినవి 90% వరకు సిమిలర్ ఉంటాయి. బట్ యాడెడ్ ఆన్ మెడిసిన్స్ లో కానీ లేదా ఇంజెక్షన్స్ లో కానీ కొంచెం వేరుగా ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్. సో మీ డాక్టర్ తో మీ ప్లాన్ ఏంటి అన్నది కనుక్కొని మీ డాక్టర్ మీకు అకార్డింగ్ గా
పోస్ట్ ఆప్ అంటే పోస్ట్ ప్రొసీజర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సో దాన్ని స్ట్రిక్ట్ గా అడ్హియర్ అయి ప్రతి ఒక్కటి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.